అదేవిధంగా మన జిల్లా బ్లడ్ బ్యాంక్ నోడల్ ఆఫీసర్ అయిన విజయవాడ మేడం, అదేవిధంగా హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా ఈ యొక్క హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కోదండారెడ్డి గారు, వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం సిహెచ్సిలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము మా స్టాఫ్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే దాదాపు ఇక్కడ మేడం వాళ్ళు అడిగాను నేను ఇప్పుడు, వాళ్ళు దాదాపు 50 యొక్క బ్లడ్ శాంపుల్ ప్యాకెట్స్ ఈరోజు వాళ్ళు టార్గెట్ చేసి ఉన్నారు. కానీ నేను బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలందరికీ లేదా అదేవిధంగా మన గవర్నమెంట్ ఆఫీసులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరందరూ కూడా స్వయంగా వచ్చి అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని 50 కాదు మనం 100 యూనిట్ల దాకా తీసుకొని వెళ్ళాలని నేను ఈ యొక్క నగర ప్రజలందరినీ, అదేవిధంగా మండల ప్రజలందరినీ, అదేవిధంగా మన ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ బ్లడ్ అంటే, మనందరం చూస్తూ ఉన్నాం, ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ లేదా అదేవిధంగా ఏదైనా గుండె సంబంధిత వ్యాధులు కానీ ఏదైనా వ్యాధుల్లో బ్లడ్ దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయన్నమాట, అవి రేర్గా ఉంటాయన్నమాట. కొన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ ఈజీగా దొరుకుతుంది, కానీ కొన్ని చాలా రేర్గా దొరుకుతుంటాయి. అలాంటి బ్లడ్ గ్రూప్స్ కూడా మనకి దొరకాలంటే ఇలాంటి బ్లడ్ క్యాంప్స్లో రకరకాల వాళ్ళు వస్తుంటారు కాబట్టి వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూప్ అనేది మనకు దొరకడం ఈజీగా ఉంటుంది, వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఆ యొక్క మనం ఏమనుకుంటాం, మనం ఏంటి ఒకరు పోకపోతే ఏం కాదు, ఒక బ్లడ్ శాంపులే కదా అనుకుంటాం. కానీ మీలాగా అందరూ అనుకుంటే మనకి ఇక్కడ జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా, ఎందుకంటే మనం డైరెక్ట్గా ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు కూడా ప్రతి ప్యాకెట్ కూడా చాలా ఫ్రీగానే సప్లై చేస్తుంటారు అక్కడ. అదే బయట మార్కెట్లో మనం చూస్తూ ఉన్నాం, దాదాపు ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ అదేవిధంగా వేరే వేరే ఆర్గనైజేషన్లో కానీ 800 నుంచి 1200 రూపాయలు కూడా పెట్టి బ్లడ్ శాంపిల్స్ కొనే పరిస్థితి కూడా ఉన్నాయి. అది లేకుండా గవర్నమెంట్ వాళ్ళే ముందుకు వచ్చి ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మండల ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మేడం గారు చెప్పినట్టు బ్లడ్ ఇచ్చేస్తే మనం ఏదో వీక్ అయిపోతామని లేకపోతే ఇంకో విధంగా పని చేయలేమని చెప్పి చాలా మందిలో అపోహ ఉంది. నిజంగా మీ యొక్క రక్తాన్ని మీరు గమనిస్తే మీకు అసలు ఏమీ కాదు. మీరు ఇంకా కూడా ఇప్పుడైతే ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో ఇంకా దానికంటే మీరు ఇంకా బాగా పనిచేసుకోగలరు. ఎందుకంటే ఆ పాత బ్లడ్ ఏదైతే ఉందో అది మీ శరీరం నుంచి బయటకు వచ్చి మళ్ళీ మీకు కొత్త బ్లడ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ అపోహల్ని నమ్మొద్దు. అదేవిధంగా ఈ విధంగా మీరు ఫ్రీగా ఇవ్వడం వల్ల ఎప్పుడైనా మీ బంధువులకు కానీ లేకపోతే ఎవరికైనా బ్లడ్ అవసరమైనప్పుడు ఏదైనా మన